హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నళిని పవన్ బ్లాగ్స్. మొన్న బోనాల వీడియోలు 2 అప్లోడ్ చేశాను కదండి. ఈరోజు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదేంటంటే మొత్తము జోగినిలది అండ్ డాన్సర్స్ ఉన్నారు కదా, గ్రూప్ డాన్సర్ది వాళ్ళ వీడియో అండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారిని అలంకరించి మంచిగా చీర అన్నీ అలంకరించి పొలారం బండి అంటారండి, బండిలో కూర్చోపెట్టారు. ఈ బండిలోనే అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఊరేగింపు జరిగినంతసేపు జోగినిలు, పోతురాజులు అందరూ కూడా నాట్యం చేస్తూ అమ్మవారిని ఆహ్వానిస్తూ తీసుకొని వెళ్తారండి. ఇదే వీడియో మొత్తం ఉంటుంది. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ వీడియోలో చేస్తున్న గ్రూప్ డాన్సర్స్ ఉన్నారు కదండి, పాపం ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి కష్టము. పార్ట్ టైం జాబ్గా చేస్తున్నారు. ఆడపిల్లలందరూ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్గా ఇలా చేస్తున్నారంట. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వెళ్ళడం వల్ల ఇలా చేస్తున్నాం అక్క అనేసి నాతో చెప్పారు. కానీ చాలా బాగా చేశారండి ఆడపిల్లలు. అంత ఎనర్జెటిక్గా చేశారు, అంత ఓపిక్గా. సాయంత్రం 7 o'clock నుంచి నైట్ 11 కూడా దాటింది. అప్పటి వరకు కూడా పాపం వాళ్ళు మంచిగా డాన్స్ చేసి అలసిపోకుండా ఎనర్జీగా చాలా బాగా చేశారు ఆడపిల్లలు. ఇప్పుడు వస్తున్న వీడియో అయితే చాలా హైలైట్గా ఉందండి. ఇది చాలా బాగా క్లిక్ అయిందన్నమాట. ఏంటంటే వాళ్ళు ఆ చాటలో అలాగా అగ్ని పెట్టి చేశారు కదా, ఇది చాలా బాగా నచ్చింది అందరికీ. మీరు కూడా చూడండి, చాలా హైలైట్గా అనిపించింది అన్నమాట. ముందు పెట్టినటువంటి బోనాలు 2 వీడియోల్లోనూ ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా వీళ్ళ డాన్స్ అది నేను అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే అంతా కవర్ చేయాలి కాబట్టి ఓవరాల్గా ఆ వీడియోలో నేను ఇంత మొత్తం టోటల్గా పెట్టలేదు వీళ్ళ డాన్స్. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వీడియోలో మాత్రం ఓన్లీ జోగినిలది ఈ గ్రూప్ డాన్సర్ లేడీస్ చేసినటువంటి డాన్స్ మాత్రమే ఉంటుంది.
మీరు అందరు చూస్తారన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ ఎడిటింగ్ చేసి ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది. మీరందరూ చూడండి. వాళ్ళ ఎనర్జీ అయితే హైలైట్ ఉన్నారు. పిల్లలు చాలా బాగా చేశారు. ఆ మధ్యలో ఉన్న ఆమె గ్రూపు అందరినీ కోఆర్డినేట్ చేస్తుందన్నమాట. ఆమె ఏ విధంగా చెప్తుందో పిల్లలు ఆ విధంగా చేస్తున్నారు. పిల్లల ఏజ్ తక్కువైనా కానీ ఆ మిడిల్లో ఉన్న లేడీ ఆమె కూడా చాలా బాగా చేస్తుంది. అసలు ఎక్కడా కానీ వీళ్ళ ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎనర్జీ, అదే స్మైల్ ఫేస్ తోటి చాలా బాగా చేశారు ఈ పిల్లలైతే. మీరు కూడా చూడండి, వీడియో కంటిన్యూగా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అబ్బా బాగా చేశారు అని మీరే అనుకుంటారు. ఇలా అమ్మవారి ఊరేగింపుతో వీళ్ళందరూ చేస్తున్నారు కదా డాన్స్. అసలు మా కాలనీలో అందరూ అలా ఆగిపోయి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందు నుంచుని వీడియోలు ఫోటోలు తీసుకుంటూ అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా కాలనీలో ఇంత ఇదిగా చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నార్మల్గా కాలనీ త్రూగా చేస్తారు, బట్ ఇంతగా గ్రూప్ డాన్సర్స్ని పెట్టి ఇంత హంగామాగా చేయలేదు. సో ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు అన్న ఉద్దేశంలో మేము పెట్టాము. ఫస్ట్ టైం చేయడం కాబట్టి కాస్త మంచిగా చేయాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ యాడ్ చేసామండి. అమ్మ దయ వల్ల అంతా చాలా బాగా జరిగింది. 1 సంవత్సరం చేయాలి అని అనుకున్నాము. ఈ అమ్మదయ ఉంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా చేయాలి అని అంటున్నారు కొంతమంది. అమ్మదయ ఎంతవరకు ఉందో చూడాలి. 2024లో అయితే ఈ విధంగా బోనాలు సెలబ్రేట్ చేశాము. కానీ చాలా బాగా జరిగిందండి అమ్మదయతోటి. ఇదంతా మా గొప్పతనం అని చెప్పుకోవటం అని కాదు, కానీ ఆ దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు కదా. ఆ తల్లి ఈ విధంగా అనుగ్రహించింది మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరినీ. మొదటిసారి చేయాలి అన్న ఆలోచన మా హస్బెండ్కి రావడము, అది ఈ విధంగా రూపుదాల్చడము, చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వడము మా అందరికీ ఎంతో ఆనందం మిగిలించిందండి. అమ్మదయ ఉంటే అన్నీ ఉంటాయి అంటారు కదా, అదేనేమో. ఆ చల్లని తల్లి దయ వల్ల అందరూ బాగుండాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారా ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారో. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఏంటంటే ఈ అమ్మవారి ఊరేగింపు అంటే మా కాలనీలో టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ వరకు కొనసాగిందండి. అంత దూరం కూడా వీళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా చేశారు. మీరు ఒకసారి చూడండి, హైలైట్ ఆమె ఎంత బాగా చేస్తుందో. సెంటర్లో ఉన్న లేడీ చాలా బాగా చేస్తుంది. ఆ పిల్లలు అసలు ఆడపిల్లలు పాపం కాలేజ్ నుంచి వస్తూ అలా కాలేజ్ బ్యాగులు తెచ్చుకొని మా ఇంట్లోనే మొత్తం అంతా రెడీ అయ్యారన్నమాట. రెడీ అయ్యి అంతా ఒకటేసారి గ్రూప్ డాన్స్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అంతా ఎండింగ్ అయిపోయిన తర్వాత ఇంతవరకు కూడా వాళ్ళు మధ్యలో ఏమీ అంటే జస్ట్ కొంచెం వాటర్ తాగారు, అంతమించి ఇంకేం తీసుకోలేదండి ఆడపిల్లలు. మొత్తం అంతా ప్రోగ్రామ్ అయిపోయినాక అప్పుడు నైట్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు డిన్నర్ అన్నది చేశారు వీళ్ళందరూ. ఈ సెంటర్లో ఈ లేడీ చేసిందైతే చాలా హైలైట్గా ఉంది. చూడండి ఒకసారి మీరు, ఆమె ఎంత బాగా చేస్తుందో అసలు. ఇలా చేస్తూ మా కాలనీ టెంపుల్ వరకు వచ్చేంత వరకు చేశారండి. ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకొని ఆ తర్వాత నుంచి జోగినీలు ఉన్నారు కదా, వాళ్ళ డ్యాన్స్ వస్తుంది. వాళ్ళ డ్యాన్స్ కూడా చూడండి. ఇవి మా కాలనీలో అమ్మవారి టెంపుల్ అండి. అసలు ఈ బోనాల గురించి నాకు అంత ఐడియా లేదండి, ఎందుకంటే మాది ఆంధ్ర, మా వారిది తెలంగాణ. అసలు నాకు ఈ బోనాల గురించి ఎటువంటి ఐడియా లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాతనే అప్పుడప్పుడు బోనాల పండుగ వచ్చినప్పుడు కొంచెం తెలుసుకున్నాను, కానీ నాకు ఈ బోనాల గురించి ఏమీ అంత ఐడియా లేదు. ఫస్ట్ మా వారు నాతో చెప్పినప్పుడు ఇలాగ చేద్దాం అనుకుంటున్నాను, అమ్మవారిది బోనాల పండుగప్పుడు పలారం బండి తీద్దాం అనుకుంటున్నాను అంటే నేను మనసులో ఒకటే అనుకున్నాము, నాకు దీని గురించి ఏం తెలియదు, ఎలా చేయగలుగుతామా ఏంటా అని మనసులో అనుకున్నా కానీ అమ్మవారితో చెప్పుకుంటాం కదా, మనం నిత్యం దీపారాధన చేసినప్పుడు అమ్మవారికి మన సొంత తల్లితో ఏ విధంగా అయితే చెప్పుకుంటామో ఆ తల్లితో కూడా అదే విధంగా చెప్పుకున్నాను. అమ్మ దయతోటి అంతా బాగా జరిగిందండి, చాలా చాలా బాగా జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఈ డాన్సర్స్ లేడీ గ్రూప్ డాన్సర్స్ చేస్తారు కదండి, ఇప్పటి నుంచి జోగినీలు ఉన్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నారు, వీళ్ళు చేస్తారన్నమాట డాన్స్. ఆ తర్వాత గుడిలో వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకున్నాక అక్కడ జోగిని గారు
కొబ్బరికాయ అనేది కొడతారండి, కత్తితోటి కొబ్బరికాయను పగలు కొడతారు. అది కూడా చాలా బాగా ఉంటుంది. మీరు చివరి వరకు చూడండి. ఇక్కడ మా పల్లారం మండలో 4 పోతురాజులు పెట్టామండి. నలుగురు కూడా చాలా యాక్టివ్గా బాగా చేశారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మెయిన్ వస్తున్నాయని ఈయన చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. ఈ విధంగా ఊరేగింపు అంతా జరిగిందండి. మొత్తం ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పటికి నైట్ 1 o'clock వరకు సాగింది. మొత్తానికి ఎటువంటి ఆటంకం లేకుండా బోనాల పండుగ జరుపుకోగలిగాం. పల్లారం బండి ఊరేగింపు అంతా. ఇప్పుడు ఇక్కడ కాలనీలో టెంపుల్ అని చెప్పాను కదండి, ఆ టెంపుల్లోకి అమ్మవారిని ఇలాగ వీళ్ళందరూ వచ్చారన్నమాట. పోతురాజులు, బోనం తీసుకున్న వాళ్ళు, జోగినులు వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత మేము కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఈ విధంగా 2024లో మా ఇంట్లో బోనాల పండుగ పల్లారం బండి జరిగినాయి. మా నాన్నగారు, మా పెద్దబ్బాయి అందరం ఇలా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఈ విధంగా జరిగిందండి. మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. చివరి వరకు చూడండి.
గుడిలో అమ్మవారి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఉదయం మా ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినటువంటి తొట్టెలు అని ఉంటారంటండి. ఆ తొట్టెలను తీసుకొచ్చి ఇక్కడ గుడిలో కట్టేసి వెళ్ళిపోతామండి ఇంకా ఇంటికి. వీళ్ళ ఊరేగింపు ఇంకొక గంటన్నర కొనసాగింది. ఈ విధంగా 2024లో మా ఇంట్లో మొదటిసారిగా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఇదంతా మీతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మదైతే ఇంకా 2 సంవత్సరాలు కూడా ఇలానే చేసుకోవాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీమాత్రే నమః. వీడియోని చివరిగా చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.